సో డియర్ ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లోపల మనకు సోషల్ పెడగాజీ మనకు తెలిసిందే. ఎవరైతే డిఎస్సి రాయబోతున్నారో ఏపీ లోపల పెడగాజీకి 20 మార్కులు ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ లోపల 16 మార్కులు ఉన్నాయి. బల్కీ ఆఫ్ బిట్స్ మనకు తెలిసిందే. కాంటెంట్ అయితే ఏపీలో కాంటెంట్కి 40, పెడగాజీకి 20. అదేవిధంగా మామూలుగా తెలంగాణ లోపలనైతే కాంటెంట్కి ఏమో 44 ఉన్నాయి, పెడగాజీకి 16 మార్కులు ఉన్నాయి. సో ముఖ్యంగా మరి ఏ పుస్తకాలు చదవాలంటే మీకు తెలిసిందే. అంటే ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకునే ముందు దయచేసి ఒకవేళ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మన ఛానల్లో కామన్ పెడగాజీకి సంబంధించిన దాదాపు ఒక 40 వీడియోస్ మనకు డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి అవి మన ఛానల్ లోపల ప్లేలిస్ట్ ఆర్ పాడ్కాస్ట్లో దొరుకుతాయి. మీకు 40 ఫ్రీ వీడియోస్, మీకు ఎలాంటి మనకు ఎలాంటి యాప్స్ లేవన్న విషయం మీకు తెలిసిందే. సో ఖచ్చితంగా మీరు వెళ్ళండి, చూడండి. మీ సిలబస్ ప్రకారమే దయచేసి వాటిని చూడండి. మీరు చదివేటప్పుడు తప్పనిసరిగా స్కఫోల్డింగ్గా సహాయపడతాయి. ఉదాహరణకు బోధనోపకరణలు ఉన్నాయి, ఎవరికైనా కామనే కదా. ఎడ్గర్ డేల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది కామన్. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ ఎవరికైనా కామనే. మూల్యాంకనం కామన్, 2 అక్కలు కూడా సిసి మెథడే తీసుకున్నారు, 2 అక్కలు కూడా కామనే. అట్లాంటి కామన్ టాపిక్స్ తీసుకొని ఒక 40 వీడియోస్ డెవలప్ చేయడం జరిగింది విత్ ప్రాక్టీస్ బిట్స్. సో దయచేసి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతాయి అని తెలియజేస్తూ ఇక టాపిక్లోకి మామూలుగా చూస్తున్నాం. ఏ బుక్స్ చూడాలి, ఏ బుక్స్ చదివితే ద బెస్ట్ అంటే మీకు తెలిసిందే. ఈ విధంగా తెలుగు అకాడమీ హైదరాబాద్ వాళ్ళు సాంఘిక శాస్త్రం, బోధన అభ్యసన శాస్త్రం చేశారు. తెలుగు మీడియం వాళ్ళకు ఒకటే బుక్ డెవలప్ చేశారు. తెలుగు మీడియం వాళ్ళకు పార్ట్ 1, పార్ట్ 2 అట్లా లేదు. ఇది ఒకటే బుక్ ఉన్నది, మంచి పుస్తకం, వండర్ఫుల్ బుక్. ఏ బుక్ అయినా పర్లేదు, మీరు దగ్గర ఉంచుకోండి, అందుబాటులో ఉంచుకోండి. దయచేసి సిలబస్ ప్రకారంగా చదవండి. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఏపీ మిత్రులకు తెలుగు సంస్కృత అకాడమీ వారు, తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం పార్ట్ 1 2 పార్ట్స్ ఉన్నాయి, డెవలప్ చేశారు. వండర్ఫుల్ బుక్స్ అండి, సింపుల్ బుక్స్, చాలా వండర్ఫుల్గా డెవలప్ చేశారు. ఖచ్చితంగా ఇది చదవండి. ఇళ్ళకెళ్ళి మార్క్స్, ఇళ్ళకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతాయి. సో ఇది పార్ట్ 1. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది పార్ట్ 2. ఎవరైనా తీసుకోవచ్చు సార్, ఆ పుస్తకం మేము తెలంగాణ వాళ్ళని తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, లేదా తెలంగాణ మిత్రులు ఏపీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. కానీ కాకపోతే మీరు ప్రిఫర్ చేయండి. మీకు ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే తీసుకోండి, అవైలబిలిటీ ఉంటే దయచేసి 2 తీసుకోవచ్చు. సో ఇది పార్ట్ 2 అండి, చాలా ఎక్సలెంట్గా డెవలప్ చేశారు. సో ఇది దయచేసి తీసుకోండి, ఖచ్చితంగా చదవండి. చదువుతూ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అదే రకంగా ఇంగ్లీష్ మీడియం మిత్రులు అడుగుతున్నారు, సార్ మరి మాకు ఎట్లా ఇంగ్లీష్ మీడియం? సో ఇక్కడ రెండిట్లో కూడా డెవలప్ చేశారు. నాకు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన యొక్క ఏపీ ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడే అకాడమీ, తెలుగు అకాడమీ ఉమ్మడిగా ఉన్నప్పుడు డెవలప్ చేసినాయి ఈ పుస్తకాలు. ఫిజికల్ మామూలుగా పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ బిఎడ్ సెమిస్టర్ 1 ఇలా 2 పార్ట్స్ ఇచ్చారు. సో దయచేసి ఇది మీకు ఇందులో దొరుకుతుంది. అమెజాన్కి వెళ్ళండి, అమెజాన్కి వెళ్ళి మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది పార్ట్ 1. నెక్స్ట్ తీసుకుంటే పెడగాజీ ఆఫ్ చూడండి సోషల్ సైన్స్ పార్ట్ 2 సెమిస్టర్ 2 అని ఇచ్చారు. ఇది దయచేసి మీరు అందులోకి వెళ్ళి అమెజాన్కి వెళ్ళి మీరు పికప్ చేసుకోవచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే సోషల్ సైన్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్ అంటే గురుకులాగ్ డెవలప్ చేశారు. ఈ సోషల్ సైన్స్లో ఇంగ్లీష్ మీడియం ఇది మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. గురుకులాకు సంబంధించిన బిడ్ బ్యాంక్ ఉంటుంది, మంచి బిడ్ బ్యాంక్. ఇది చాలా స్టాండర్డ్గా డెవలప్ చేశారు. అదేవిధంగా మీకు మామూలుగా ఇది చూడండి, మరొకసారి మీకు తెలుగు అకాడమీ హైదరాబాద్కి వెళ్ళి డెవలప్ అయింది. ఇది కూడా అమెజాన్కి వెళ్ళి మీరు పికప్ చేసుకోవచ్చు. ఇక రెండవది తీసుకున్నట్టయితే మనకు టీజీడిఎస్కి సంబంధించిన మొన్న జరిగిన విషయం మీకు తెలిసిందే. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మనకు ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. 4, 5, 6 ఎన్ని దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీకి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నా కూడా దయచేసి తీసుకున్నట్టయితే పెడగాజీ బిట్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు మున్పట్లాగా లేదు, కొంచెం అప్లికేషన్ టైపు అడుగుతున్నారు, తర్వాత కొంచెం అనలిటికల్ టైప్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. సింపుల్ లాజిక్. ఏపీ మిత్రులైతే 20 కొట్టాలి, తెలంగాణ మిత్రులైతే 16 కొట్టాలి. అంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా చదవండి, మల్టిపుల్గా చదవండి. అప్లికేషన్ టైప్ దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటామనే దాని మీద చూసుకోండి. రెండిట్లో కూడా విద్యా ప్రమాణాలు అంటే కామన్ టాపిక్స్, అవి ఇక్కడైనా అక్కడైనా కామన్ టాపికే. ఎడ్గర్ డేల్ కూడా కామన్ టాపికే, తర్వాత బోధనోపకరణాలు కూడా కామన్ టాపికే, మూల్యాంకనం కూడా సిసి మెథడ్. సో దయచేసి ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, 9949038638.
9949038638. సో దయచేసి మీకు ఇష్టమైతేనే మీకు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరికి కొంచెం సాయం చేసినా కూడా చాలా వాళ్ళ జీవితాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.